ఏమండోయ్! బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజులైంది కదా! గంగకి ఏమైపోయింది? వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఊరెళ్ళొచ్చాక కొద్దిగా జ్వరం వచ్చిందండి. ఆ జ్వరం అయితే తగ్గింది గాని, దాంతో పాటు వచ్చిన ఈ గొంతుకు రొంప, దగ్గ అది మాత్రం దాదాపుగా 20 రోజుల నుంచి చాలా బాధ పెట్టిందండి బాబు. అస్సలు తగ్గలేదు. అసలకి మన వాయిస్ అంటే మీరందరూ కొంచెం భయపడతారు కదా! అలా ఉన్న వాయిస్‌తో మాట్లాడామనుకో ఇంకా ఇబ్బంది పడతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదండి. అందుకని కొంచెం రోజులు వెయిట్ చేశాననమాట. కానీ ఏయోటి తోట పనులైతే మాత్రం చేసుకుంటూనే ఉన్నానులెండి. కొన్ని కొన్ని షార్ట్ వీడియోల్లో మీకు చూపిస్తున్నాను కదా! మనం మొక్కలు కుండీల్లో పెంచుకుంటుంటాం కదండీ! కొన్ని మొక్కలు చాలా రోజులైపోయి అడుగున వేర్లన్నీ చుట్టేసుకుంటాయి కదా! గ్రోతింగ్ తక్కువైపోతాయన్నమాట. అలా కొన్ని మొక్కలుంటేనండి వాటినన్నిటిని కొంచెం బాగు చేశానండి. తర్వాత అన్నీ బానే ఉన్నాయి గానండి, ఈ స్పైడర్ ప్లాంట్ ఉంది కదా! దీనికి చక్కగా బోలెడన్ని మొక్కలొస్తాయన్నమాట ఇలాగ కుచ్చుల కింద. చాలా రోజులైందండి నా మొక్కకి ఏమైందో తెలీదు గానీ, అసలా పిల్లలు పుట్టడం మానేసిందనమాట ఈ మొక్కకి. నేను చాలా మందికి షేర్ చేశాను కదండీ! వాళ్ళందరికీ కూడా చాలా మొక్కలొచ్చాయని నాకు చూపించి మరి, ఇదిగో గంగక్క మీరిచ్చిన మొక్కలకి పిల్లలొచ్చినియి మీకు మనవళ్ళని నన్ను ఏడిపిస్తున్నారు. ఇదేంటి నా దగ్గరున్న మొక్కకి ఎందుకు రావట్లేదు చెప్పమా అని, సర్లే పాపం వీటికి కూడా ఇలాగే వేర్లన్నీ చుట్టేసుకున్నట్టున్నాయని చూస్తే అండి, చూసారు కదా తీసేటప్పటికి గిన్నెలా అయిపోయినాయండి పాపం. మరి అలా ఉన్నాట్లికి గ్రోతింగ్ ఎలా వస్తాయండి? అందుకని మనం కుండీల్లో పెంచుకునే మొక్కల్ని అప్పుడప్పుడు కొంచెం చూసుకోనండి వాటిని బయటికి తీసేసి వేర్లన్నీ తీసేసండి అంటే మొత్తం కట్ చేశారు కానీ అక్కర్లేని వేర్లు కట్ చేసండి మళ్ళీ వాటికి మంచిగా మ్, పాటింగ్ మిక్స్ అంటాం కదా మట్టి మంచిగా మిశ్రమాన్ని కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ గ్రోత్ బాగుంటుందండి. మరి ఈ మొక్కకి పిల్లలు ఎప్పుడు పుడతాయో చూద్దామండి మరి. ఈ స్పైడర్ ప్లాంట్ మొక్క నాకెక్కడిదో తెలుసా అండి, నర్సరీ దగ్గరికి చామంతి మొక్కల సీజన్లో మొక్కలు తెచ్చుకుందామని వెళ్ళానండి ఎప్పుడో ఒక 2-3 సంవత్సరాలు అవుతుందేమో దగ్గరగా. అప్పుడు అక్కడి నుంచి ఒక చిన్న మొక్క తెచ్చుకున్నానండి. ఊరికే వాళ్ళు కోసి పడేస్తుంటే అందులోది తీసుకొచ్చి పెట్టానన్నమాట. అది చాలా బాగా గ్రో అయిందండి. బోలెడంత మందికి షేర్ చేశాను. మా ఇంటి దగ్గర కూడా చాలా మొక్కలు ఉండేయండి పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా. ఈ మొక్కలు ముఖ్యంగానండి హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టుకున్నాం అనుకో కిందకి ఇలా హ్యాంగ్ అవుతూ చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మిక్సింగ్ చేద్దామండి మట్టిని. ఏమంటే పాత మట్టిలోనే కొంచెం మట్టి కలపండి. దాంతోపాటు మన కౌ డంగ్ ఉంటుంది కదా, పేడ, ఎండిపోయిన పేడ ఆరబెట్టుకుని ఉంచుకుంటాం కదా, అది కలిపామనుకోండి మొక్కలు చాలా బాగుంటాయి అన్నమాట. అది కొంచెం మట్టి కొంచెం కలుపుకోనండి. ఈ మొక్కలన్నిటిని బాగు చేశాను కదా, వీటిని 2 మొక్కల కింద విడదీసండి 2 పార్ట్స్లో పెట్టానండి. ఈసారి మరి మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నా. అవుతాయండోయ్. తర్వాత అండి హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి కదా ఈ ప్లాంట్స్, ఈ పేరు నాకు సరిగ్గా తెలియదు కానండి వీటిని 3 రకాలైతే నేను పెంచుకున్నాను. అవి కొంచెం ముదురు మొక్కలు అయిపోయినాయండి బాగాను. ఇగో చూసారా 2 పార్ట్స్లో పెట్టాను అన్నాను కదా, ఇదేమో పాతదనమాట చూడండి ఎండకి పాడైపోయి ఊడిపోతుందండి. ఇంకోటి మాత్రం కొత్తదనమాట. ఈ హ్యాంగింగ్ బర్డ్స్ మన మొక్కల బాబాయ్ దగ్గర తీసుకొచ్చానండి. ఒక్కొక్కటి 50 రూపీస్ పడిందండి. మీకు వివరంగా చూపిస్తాను. గొలుసులు వచ్చాయన్నమాట. వైట్ కలర్ ఉంది కదండి, దానికి గొలుసులు ఇచ్చాడండి. వీటికైతే ఇది వరకు ప్లాస్టిక్ ఉండేయండి తగిలించుకునేవి, అవి ఇరిగిపోతున్నాయి అని చెప్పి ఈసారి గొలుసుల టైప్లో తీసుకొచ్చానండి. 50 రూపాయలకి నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఒక పార్ట్స్కి 50 రూపాయలు, 50 రూపీస్ పెట్టామనుకోండి మనం, కనీసం ఒక 2-3 సంవత్సరాల్లో మన్నుతాయి అనమాట. ఇవి మాత్రం కొంచెం మన్నిక బాగుందండి. తర్వాత ముదురు మొక్కలు అయిపోయినాయి అన్నాను కదా, అవి మొత్తం తీసేసానండి. వాటిలోనే కొన్ని కొమ్మలు ఉంచి మట్టి మార్చండి ఆ కొమ్మలు పెట్టాను అనమాట. ఏమై ఎందుకంటే అండి మనకి ఇప్పుడు పెట్టున్నయ్య పువ్వుల సీజన్ కదా, ఈ 2-3 నెలలు కూడా హ్యాంగింగ్ పాట్స్లో ఆ మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి గార్డెన్ అంతా అందంగా కనిపిస్తాయి. ఈ లోపు మనకి ఈ మొక్కలు కూడా గ్రో అవుతాయండి 2 నెలలకి. ఆ సీజన్ అయిపోయేటప్పటికి మళ్ళీ ఇవి తగిలించుకోవచ్చు అనమాట హ్యాంగింగ్స్కి. బాగున్నాయి కదా ఐడియా. మీ దగ్గర ఏమన్నా ఇలాంటి మొక్కలు ఉంటే పెద్ద అయిపోయినాయి అనుకోండి మంచిగా ఉండవు అనమాట. అందుకని తీసేసి మళ్ళీ పెంచండి. ఇదిగో చూసారా, అలా అవి వేసండి మళ్ళీ కంపోస్ట్ వేసాను అనమాట కొంచెం బాగా గ్రో అవ్వడానికి. ఇవి ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ తయారవుతాయండి. ఆ మొక్కలు అయ్యేటప్పటికి ఈ మొక్కలు తయారవుతాయి అనమాట. అప్పుడు ఇవి తగిలించుకోవచ్చు మనం.
మీకు పెటోనియా ఫ్లవర్స్ అన్నాను కదా, చూపిస్తాను రండి. ఇదివరకు ఎప్పుడో మీకు చెప్పాను కదా, మనకి అదేండి ఒంటిరెక్క పువ్వులు తెచ్చానండి ఇదివరకు 2 కలర్స్. అప్పుడు ముద్దయి వస్తాయి అని చెప్పాడు బాబాయ్ అండి. సర్లే ముద్దయి వచ్చాక తెచ్చుకుంటాలే బాబాయ్ అని 2 తీసుకొచ్చాను. అప్పుడు మీకు పెట్టాను కదా వీడియో. అవి మాత్రం చాలా బాగా గ్రో అయ్యాయండి. పింక్ కలర్ ఒకటి, వంకాయ కలర్ ఒకటి. ఈ ముద్ద పువ్వులు చూసారా ఎంత బాగున్నాయండి, గులాబీ పువ్వుల్లాగా. ఇవేనండి పార్ట్స్ కొన్నాను అన్నాను కదా. ఇదైతే మొక్క బాగాలేదని చెప్పి ఫ్రీగా ఇచ్చేసిందిలేండి బాబాయ్. సర్లే అని తీసుకొచ్చి కొంచెం కంపోస్ట్ అయ్యి వేసాకండి పువ్వులు పోయడం మొదలెట్టిందండి ఆ చివరి మొక్క. ఇది చూసారు కదా. నేను అంటే మొగ్గలతో ఉండగానే తీసుకొచ్చానండి, కానీ ఇంచుమించులు అన్నీ ఒకే రంగు అయిపోయినాయి. పోలేండి అయితే ఏమైంది, కానీ బాగున్నాయి కదా అనిపించి తీసుకొచ్చాను అనమాట. అంటే ఇది వరకు లాస్ట్ ఇయర్ అయితే వైట్ కలర్ ఒకటే ముద్ద దొరికిందండి. ఈసారి వంకాయ రంగు ఒకటి, చంద్రకాంత్ రంగు ఒకటి, పింక్ ఒకటి, 3 రంగులు దొరికాయండి ముద్ద పువ్వులు. బాగున్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి నాకైతే. ఈ వింటర్ సీజన్ అంతా కూడా మన గార్డెన్లో ఈ మొక్కలు పువ్వులు ఎంత అందంగా ఆనందాన్ని ఇస్తాయో తెలుసండి. ఈ పిట్టలు ఉన్నాయి కదండి, మా మేనల్లుడు తీసుకొచ్చాడండి చిన్న తిరుపతి నుంచి. గార్డెన్లో బాగున్నాయి కదా అని మొక్కల పక్కన తగిలిచ్చింది. స్పైడర్ ప్లాంట్ ఒక కుండీ ఖాళీగా ఉంటే అందులో పెట్టింది, మీకు ఇందా చూపించాను కదా. ఇప్పుడు ఈ పార్ట్స్ ఎంత పండియో చెప్తానండి. ఈ మొక్కలతో పాటు పార్ట్స్ కూడా తెచ్చాను బాబాయ్ దగ్గర. పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే వీటిని చూస్తే అండి చాలా చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది అనమాట. సరే రండి పార్ట్స్ కూడా చూద్దాము. ఈ వైట్ కలర్ ఉన్నాయి కదండి, ఒక్కోటి 50 రూపీస్ అని ఇందాకే చెప్పాను కదా. ఇటు నుంచి వద్దాం. ఈ పెద్ద పార్ట్స్ ఉన్నాయి కదండి, ఇవంట ఫైబర్ మెటీరియల్ ఏదో అన్నాడండి బాబాయ్. చెప్పడానికి చాలా రేటు చెప్పాడు, కానీ ఎందుకు బాబాయ్ మరీ అంత రేట్ అంటే, ఉంటాయమ్మా నువ్వు వచ్చావంటేనే నాకు భయం వేస్తుంది, అన్ని బేరాలు అడిగి పట్టుకెళ్ళిపోతావు అని బాబాయ్ బాధపడతాడు. నవ్వుతాను. ఇది 150 ఎంతో చెప్పాడండి, కానీ నాకు మాత్రం 100కి ఇచ్చాడు. ఈ పార్ట్స్కి అండి 100 రూపాయలు పెట్టచ్చు అనిపించింది, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుందండి. వైట్ అయితే ఇది పింక్ది కూడా 50 రూపీస్ అండి. క్వాలిటీ బాగుంది, మోడల్ కూడా బాగుంది, కానీ ఇందులో కలర్స్ లేవండి, పింక్ ఒకటే ఉంది. సర్లేండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ఒకటి లైక్ కొట్టండి. మరి ఉంటాను.